ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 28. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ నిఫ్టీ ఓపెనింగ్ వచ్చి 16,870 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 17,037 హై వచ్చింది. 16,820 లో వచ్చింది. ఆ తర్వాత 16,858 దగ్గర క్లోజ్ అయింది. -148 పాయింట్లు డౌన్ అయింది. -0.87% తగ్గింది. అడ్వాన్సెస్ వచ్చి 15, డిక్లైన్స్ వచ్చి 35. సో ఉన్న 50 కంపెనీస్లో 35 కంపెనీలు ఇవాళ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అలాగే 15 కంపెనీలు పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ఓవరాల్గా ఇవాళ మార్కెట్స్ నిఫ్టీ వచ్చి 17,000 క్రాస్ అయింది, డౌన్ అయింది. సో నిన్న అనుకున్నట్టు 17,000 కనుక తగ్గితే నెక్స్ట్ 16,800 నెక్స్ట్ సపోర్టు, తర్వాత 16,600 నెక్స్ట్ సపోర్ట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో మార్కెట్ బ్రాడ్గా వీక్నెస్ అయితే కనపడుతుంది. సో అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ మేజర్గా మొన్నటిదాకా స్ట్రాంగ్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ వీక్ అయిపోయినాయి. అలాగే ఐటీ స్టాక్స్, ఫార్మా సెక్టర్ స్టాక్స్ ఏమో స్ట్రాంగ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఈ 4 సెక్టార్స్ కూడా వీక్నెస్ని బాగా వస్తున్నాయి. సో మేజర్గా ఇవాళ డ్రాగ్ చేసింది రిలయన్స్, 2.7% తగ్గింది రిలయన్స్. అలాగే బ్యాంకింగ్లో లీడింగ్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ -3% తగ్గింది. సో ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ బాగా డౌన్ అయ్యి 16,870 దగ్గర ఓపెనింగ్ వచ్చింది. అలాగే లో 9:20 కల్లా లో వచ్చేసింది 16,842. అక్కడి నుంచి 820 లో వచ్చి అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకొని ఒక దశలో నిఫ్టీ 17,000 బ్రేక్ అయిపోయి పైన హోల్డ్ చేసే పొజిషన్ వచ్చేదని అనిపించింది. కానీ ఆ తర్వాత సెల్లర్స్ ఇక డామినేట్ చేసేసి మార్కెట్స్ని అక్కడి నుంచి 17,000 నుంచి కిందకి బేర్ గ్రిప్లోకి మార్కెట్ వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్స్ అంతా కూడా ఇప్పుడు పాజిటివ్ అయిపోయి నెగిటివ్ సైడ్ కన్ఫర్మ్ చేసింది. ఇవాళ రేపు శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ గారి ప్రసంగంతో మార్కెట్స్ ఇంకా క్లారిటీగా వస్తాయి. రెపో రేట్స్ పెంచే అవకాశాలే కనపడుతున్నాయి. 50 బీపీఎస్ పాయింట్స్ పెంచుతామని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అది కనుక న్యూస్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఫర్దర్గా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ అందరికీ కూడా కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ట్రేడర్స్ సెల్లింగ్ సైడ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో రేపు స్ట్రాటజీ చూసుకుంటే రేపు ఎక్స్పైరీ. సో ఏదైనా నిఫ్టీ మళ్ళీ ఈ ఓపెనింగ్ రేట్కి దగ్గరకు వచ్చిన 17,000 దగ్గర 16,950 నుంచి 17,000 దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ చేయండి. అలాగే 16,800, 16,750 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినప్పుడు 800, 950 దగ్గర సెల్లింగ్ చేయండి. సో పుట్ ఆప్షన్సే బెస్ట్. సో 16,950 అలా వచ్చినప్పుడు పుట్ ఆప్షన్ బై చేసుకోండి. సో ఇది రిస్క్ రివార్డ్ తక్కువ ఉంది, రేపు ఎక్స్పైరీ కాబట్టి రిస్క్ రివార్డ్ తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్స్ వీక్నెస్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో ఇది నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుందాం. నిఫ్టీ బ్యాంక్ తీసుకుంటే ఇవాళ మొత్తం ఓపెనింగ్ వచ్చి 38,081 దగ్గర ఓపెన్ అయింది. నెక్స్ట్ హై వచ్చి 38,368 దగ్గర హై వచ్చింది. అలాగే 37,626 లో వచ్చింది. ఇప్పుడు 37,758 క్లోజ్ అయింది. సో దాదాపు 600 పాయింట్లు తగ్గింది, -1.56%. సో ఇది ఓపెనింగ్ వచ్చి 38,081 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి లో 37,856 లో వచ్చేసింది. అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళాయి. 38,340 దాకా వెళ్ళింది. ఇక అక్కడి నుంచి మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యి మొత్తం మార్కెట్స్ బ్యాంక్ నిఫ్టీ అంతా కూడా కొలాప్స్ అయింది. సో రేపటి రోల్ ఏంటంటే ఏదన్నా 38,000 ఇప్పుడు 37,759 లో వచ్చింది, క్లోజింగ్ అయింది. రేపు గ్యాప్ అప్ ఏదైనా ఓపెన్ అయ్యి 37,900 నుంచి 38,000 వచ్చినప్పుడు ఈ హై
స్టాప్ లాస్ పెట్టుకొని 38,368 స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ చేసుకోండి. అలాగే 38,000 పుట్ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి 37,500 నుంచి 400 దాకా టార్గెట్స్ ఉన్నాయి. అలాగే బయింగ్ చేసుకోవాలనుకుంటే రేపు గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే 37,400 నుంచి 300 దగ్గర బయింగ్ చేసుకోండి. 37,180 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్స్ వచ్చి 37,600 నుంచి 700 దాకా ఉంది. సో ఏదైనా 400 పాయింట్స్ అటు ఇటు ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేపు. బికాజ్ రేపు ఎక్స్పైరీ డే కాబట్టి బాగా వాలటిలిటీ ఉంటుంది ఇవాళలాగా. సో ట్రేడర్స్ అది రెండు పక్కల అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. డైరెక్షన్ మీరు అర్థం చేసుకోగలిగితే మంచి అడ్వాంటేజ్ ఉంది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 56,710, హై వచ్చి 57,213, లో వచ్చి 56,485, క్లోజ్ వచ్చి 56,598, -500 పాయింట్లు -0.89 దగ్గర 18% తగ్గింది. సో ఇప్పుడు ఇవాళ సెన్సెక్స్ స్టాక్స్లో చూసుకుంటే ఏషియన్ పెయింట్ అనేది 2.9% పెరిగింది. అలాగే సన్ ఫార్మా ఈ రూపీ వీక్నెస్ వల్ల ఈ ఫార్మా కంపెనీస్కి ఐటీ కంపెనీస్కి కొంచెం అడ్వాంటేజ్ కనపడుతుంది. సో సన్ ఫార్మా వచ్చి 2% పెరిగింది. అలాగే డాక్టర్ రెడ్డి 2% పెరిగింది. అలాగే హిందుస్థానీ లీవర్ 0.75%, టెక్ మహీంద్రా కూడా 0.69, టీసీఎస్ 0.6, ఇలా ఐటీ కంపెనీలన్నీ పెరుగుతున్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. అలాగే వర్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి ఐటీసీ -2.97, యాక్సిస్ -2.8, రిలయన్స్ -2.6 తగ్గినాయి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా -2.07% తగ్గింది. సో ఇవాళ ఇంకా స్టాక్స్ స్పెసిఫిక్గా ఏమన్నా చూసుకుంటే ఈ బజాజ్ ఫైనాన్స్ ఇంకా వీక్నెస్ ఉంది, ఇది 7,000కి వచ్చే అవకాశం ఉంది. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ కూడా 1,500కి వచ్చే అవకాశం ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1,100 వచ్చే అవకాశం ఉంది. ఎస్బీఐ కూడా 500కి వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా కరెక్షన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పుట్ ఆప్షన్స్ నెక్స్ట్ మంత్ బై చేసుకోవచ్చు. రిస్క్ రివార్డ్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎంటర్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇవి ఇవాళ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.